హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్లో నౌన్స్ గురించి చూసాము. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రొనౌన్ గురించి చూద్దాం. సో ప్రొనౌన్ అంటే మీకు అందరికీ తెలుసు, ఏంటి, నౌన్కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు. అంటే సో నేమ్ మెన్షన్ చేసేదానికన్నా సపోజ్ ఒక పారాగ్రాఫ్లో పర్టికులర్ పర్సన్ ప్రతిసారి రాయకుండా సో ఆ పర్సన్ని వేరే నేమ్తో ప్రొనౌన్ చేస్తూ ఉంటారు. అదేంటంటే సపోజ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. సో యూ, హీ, షీ, ఇట్. సపోజ్ ఒకవేళ రామ్ అని ఇచ్చాడు అనుకోండి, సో సెకండ్ సెంటెన్స్ నుంచి హీ వాస్, హీ అని సంబోధిస్తూ ఉంటారు, రైట్? సో దాన్ని మనం ఏమంటామంటే ప్రొనౌన్ అంటాం. సో ప్రొనౌన్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటవి? పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అండ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్. ఫ్రెండ్స్, ఇవి మీరు జస్ట్ ఊరికనే ఒక ఓవర్లుక్ వేసుకుంటే చాలు. సో ఎందుకంటే ఇవన్నీ ఏమీ మెన్షన్ చేయక్కర్లేదు. సో ఇవి మనకి కొంచెం గుర్తుపెట్టుకుంటే ఎక్కడెక్కడ వాడాలనేది మనం సెంటెన్సెస్ కరెక్షన్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్. సో పర్సనల్ ప్రొనౌన్ అంటే సో ఇప్పుడు నా గురించి చెప్పాలనుకోండి, ఐ అని వాడతారు, రైట్? సో అందరి గురించి చెప్పాలనుకోండి, వి. సో మేము, ఐ అంటే నేను, వి మేము. సో మీ గురించి చెప్పాలనుకోండి, యు. వన్ పర్సన్ అయితే యు. సో ఆల్ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటే యు అనే వాడతారు. నెక్స్ట్, పర్టికులర్గా ఒక పర్సన్ గురించి చెప్పాలి అనుకుంటే ఆ పర్సన్ని హీ అని కానీ, లేకపోతే షీ అని కానీ, లేకపోతే వస్తువు గురించి చెప్పేటప్పుడైతే ఇట్ అని కానీ, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్పేటప్పుడు దే అని కానీ వాడుతూ ఉంటాం, రైట్? సో ఇవన్నీ నేను చెప్పింది దేంట్లో అయ్యా అంటే పర్సనల్ ప్రొనౌన్లో వస్తాయి. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో పర్సన్స్గా ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ పర్సన్లో ఎవరెవరు వస్తారు? ఐ, నేను, వి మేము, ఓకే. సెకండ్ పర్సన్ యు, నీవు, మరియు యు మీరు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. సో హీ, షీ, ఇట్. సో హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. సో వస్తువులకు ఏం వాడతాము? ఇట్ అనేది వాడతాం. దే అంటే వారు, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే సింగులర్, ప్లూరల్ అన్నట్టు. హీ, షీ, ఇట్ అంటే సింగిల్ వస్తువు గురించి లేదా సింగిల్ పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి అవి సింగులర్ కింద ఉంటాయి. దే అనేది ప్లూరల్లో ఉంటుంది. సో ఐ అనేది నేను ఒక్కడనే కాబట్టి సింగులర్ ఉంటుంది. వి అనేది ప్లూరల్. ఇక్కడ యు అనేది ఒక పర్సన్ మెన్షన్ చేసినప్పుడు సింగులర్, యు అనేది సెకండ్ ఎక్కువ వన్ పర్సన్ కన్నా ఎక్కువ చెప్పినప్పుడు ప్లూరల్. సో ఇవి మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటారు గ్రామరు. సో ఒక ఓవర్ లుక్ అనమాట. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఫ్రెండ్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. సో అతని యొక్క, నా యొక్క అంటే మీన్ సో కంప్లీట్గా నేనే చేస్తాను ఆ వర్క్ లేదా తనే చేస్తాడు. సో అటువంటి కేసెస్లో మనం ఇటువంటి ప్రొనౌన్ని వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ డూ ఇట్, నేను చేస్తాను. మై సెల్ఫ్, నేను మాత్రమే చేస్తాను. సో ఏదైనా వర్క్ ఉంది, అది నేను మాత్రమే చేస్తాను అన్నప్పుడు ఏం చెప్తాము? ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్, నో నీడ్ అదర్స్. సో వేరే హెల్ప్ అవసరం లేదు, నాకు నేనుగా చేసుకోగలను అనేది చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, దే ఏట్ ఆల్ ద ఫుడ్ దెమ్సెల్వ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మై సెల్ఫ్, దెమ్సెల్వ్స్, సో ఇవి ఎలా మారుతూ ఉంటాయి అనేది మీకు ఇది అయిపోగానే నెక్స్ట్ ఒక టేబుల్లో చూపిస్తాను. ఆ టేబుల్ ఒకసారిగా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు క్లియర్ కట్గా వచ్చేస్తుంది. సో దే ఏట్ ఆల్ ద ఫుడ్ దెమ్సెల్వ్స్, వాళ్ళు తిన్నారు, ఆ ఫుడ్ మొత్తం వాళ్ళే తిన్నారు, ఓకేనా? నెక్స్ట్, పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ మీన్స్ ఏ కైండ్ హార్ట్ అనమాట. అంటే మైన్, నాది అనే ఫీలింగ్ అనమాట. అదొక ఫీల్, రైట్? సో ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేసేది ఎట్లా ఉంటుంది? మైన్, అది నాది, కంపల్సరీ నాది. యువర్స్, ఇది నీది. హీస్, హర్స్ అండ్ దేస్, అవర్స్. సో ఇవన్నీ దేని కిందకు వస్తాయి? పొసెసివ్ ప్రొనౌన్ కిందకు వస్తాయి. సో ఇట్ బిలాంగ్స్ టు మీ, సో అది నాకు చెందింది కాబట్టి ఇట్స్ మైన్, అది నాది, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్,
డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో డెమాన్స్ట్రేటివ్ మీన్స్ సంథింగ్, ఒక వస్తువు గురించి డెరైవ్ చేయడమో లేదా ఒక దాని గురించి చెప్పడమో డెమాన్స్ట్రేట్ చేస్తుంది అనమాట. సో దానికి మనం ఇచ్చే వర్డ్స్ ఏంటంటే దిస్ ఇది, దట్ అది. సో దిస్ దట్ సింగులర్లో వాడతాం, అంటే ఇది అది, రైట్. దీస్ అంటే ఇవి, అంటే ఒక వస్తువు కన్నా ఎక్కువ వస్తువులు, కానీ ఒక పర్సన్ కన్నా ఎక్కువ పర్సన్స్. అంటే సింగులర్ అంటేనేమో ఒక పర్సన్కి వాడతాము, ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్ అని. సో దీస్ అన్నప్పుడు ఎక్కువ అని, అంటే ఈ వస్తువులు. దోస్ ఆ వస్తువులు, రైట్. యు టేక్ దీస్ బ్యాగ్స్, నువ్వు ఈ బ్యాగ్స్ తీసుకో, అండ్ ఐ విల్ టేక్ దోస్. అంటే దాని అర్థం ఏంటంటే వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, యూ విల్ టేక్, ఇక్కడ నీకు దీస్ దగ్గరగా ఉన్న వస్తువుల్ని దీస్తోను, దూరంగా వస్తువుల్ని దోస్తోను చెప్తున్నాడు అనమాట. సో దీస్ దోస్, ఇక్కడ మనం ఏమంటాం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, అంటే దగ్గర ఉన్న వాటికి ఒక పేరు ఇస్తున్నాడు, దూరంగా ఉన్న వాటికి ఒక పేరు ఇస్తున్నాడు. సో యూ విల్ టేక్ దీస్ బ్యాగ్స్ అండ్ ఐ విల్ టేక్ దోస్. ఓకేనా. నెక్స్ట్ ఇంటరాగేటివ్. సో దాంట్లోనే ఉంది, ఇంటరాగేటివ్ మీన్స్ క్వశ్చన్ వర్డ్ లాగా ఉంటుంది అది. సో ఏం వస్తాయి, వాట్, హూ, హూస్, విచ్, హూమ్. సో క్వశ్చన్స్ అన్నమాట, క్వశ్చన్ టైప్లో అడిగే ప్రొనౌన్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, హూ ఈస్ బ్రింగింగ్ లాడర్స్. సో ఈ లాడర్స్ని ఎవరు తెచ్చారు, హూ, ఎవరు. సో క్వశ్చన్ ట్యాగ్లో అడగడం అనమాట. సో ప్రొనౌన్ వచ్చేసి ఇంటరాగేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ పెన్స్ ఈజ్ యువర్స్. సో ఇక్కడ ఉన్న 4-5 పెన్నుల్లో నీది ఏది, సో నీ పెన్ ఏది అని, రైట్. విచ్ ఆఫ్ దీస్, రైట్. నెక్స్ట్ దీస్ అంటే మనకి ఏమిటి, ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కూడా ఉంది కదా. దీస్ అంటే తన దగ్గర ఉన్న పెన్లు, రైట్. ఇక్కడ మనం ఏం చెప్పాం, దీస్ బ్యాగ్స్ అంటే తనకు దగ్గరగా ఉన్న బ్యాగ్స్. ఓకేనా. నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్. సో రెసిప్రోకల్ మీన్స్ ఈచ్ అదర్ లేదా వన్ అనదర్, అంటే ఆపోజిట్ అనమాట. ఎట్లా అంటే చూడండి, ఈచ్ అదర్. సో ఇద్దరు పర్సన్స్ గురించి ఏదైనా చెప్తున్నాము అంటే ఈచ్ అదర్ అంటాం. అలా కాకుండా మోర్ దాన్ 2 పీపుల్, అంటే గ్రూప్లో మోర్ దాన్ 2 పీపుల్ అన్నా అనుకోండి, అప్పుడు మనం వన్ అనదర్ అని చెప్పాలి. సో చాలా మంది వన్ అనదర్ అన్నారు అనుకోండి, సో సింగిల్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటారు. సో గ్రామర్ పరంగా వచ్చేసి అది కాదు. ఈచ్ అదర్ అంటే 2 పీపుల్. సో క్లాస్లో ఇద్దరు గురించి చెప్తున్నప్పుడు ఏమనాలా, ఈచ్ అదర్ అనేది వాడాలి. అలా కాకుండా క్లాస్లో ఒక 10 మెంబర్స్ గురించి చెప్తున్నారు అనుకోండి, వన్ అనదర్ గురించి మాట్లాడాలి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ద 2 స్టూడెంట్స్, సో ఇద్దరు స్టూడెంట్స్ బ్లేమ్డ్ ఈచ్ అదర్. సో 2 స్టూడెంట్స్ బ్లేమ్డ్, వాళ్ళని ఒకరినొకరిని విమర్శించుకుంటున్నారు. ఈచ్ అదర్ అనే వర్డ్ వాడుతున్నాం. అది ఏంటి ప్రొనౌను, రెసిప్రోకల్ ప్రొనౌన్, రైట్. ఇక్కడ ద మినిస్టర్స్ బ్లేమ్ వన్ అనదర్. సో మినిస్టర్స్ అంటే ఎంతోమంది మినిస్టర్స్ ఉంటారుగా మనకి, అంటే ఇద్దరు కన్నా ఎక్కువే ఉన్నారు కదా. సో వాళ్ళందరూ ఒకరినొకరు, మనకు తెలుసు కదా, సభల్లో ఒకరినొకరిని విమర్శించుకుంటూ ఉంటారు, రైట్. సో అటువంటి కండిషన్లో మనం వాడవలసిన వర్డ్ ఏంటంటే వన్ అనదర్ అనేది వాడాలన్నమాట. సో ద మినిస్టర్స్ బ్లేమ్డ్ వన్ అనదర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు చూసింది పర్సనల్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, రెసిప్రోకల్ ప్రొనౌన్స్. సో ఈ 6 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం. సో మన ఎగ్జామినేషన్స్లో వీటిలో సబ్జెక్టివ్ కేసు ఏది వాడాలి, ఆబ్జెక్టివ్ కేసు ఏది వాడాలి, సో రిఫ్లెక్సివ్గా ఎలా వాడాలి, పొసెసివ్గా ఎలా వాడాలి అనేది ఒక చిన్న టేబుల్ మీకు ఇస్తాను. ఆ టేబుల్ మీరు ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు ఓకే ఇది ఇలా అవుతుంది అనేది మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఆ టేబుల్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కేస్. సో మనం సబ్జెక్టివ్ కేస్లో ఈ ప్రొనౌన్స్ అనేది ఎలా వాడతాం అనేది ఇక్కడ ఇచ్చారు. ఎలా అనేది చూడండి. సో ఐ అంటే నేను, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఇట్, వన్, హూ, రైట్. సో ఇప్పుడు ఇదే సబ్జెక్టివ్ కేస్ని ఆబ్జెక్టివ్ కేసులో వాడాలి అంటే ఎలా వాడాలి, మీ అంటే ఐ కాస్త ఏముంది మీ, వి కాస్త అజ్, యూ కాస్త యూ, యూ ఎప్పుడు యూ ఉంటుంది, హీ హిమ్, షీ హర్, దే దెమ్,
ఇట్ కామన్, వన్ కామన్, హూ కాస్త హూమ్ ఎవరు. సో మీనింగ్స్ ఒకటే, ఐనే ఒకటే మీనింగు, మీ అనేది కూడా నేనే, కానీ అక్కడ ఏంటి యూజ్ చేసే దాన్ని బట్టి. సో ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఐ అనేది ఇక్కడ వాడాను, రైట్. ఐ నీడ్ యువర్ హెల్ప్, నాకు నీ హెల్ప్ కావాలి, రైట్. సో ఇక్కడ ఏ కేసులో ఉంది ఇది? ఐ అనేది సబ్జెక్టివ్ కేసులో ఉంది. ఇదే ఓ సెంటెన్స్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు? ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. సో ఇప్పుడు నాకు హెల్ప్ చేయవా అని అడుగుతున్నా, నాకు నీ హెల్ప్ కావాలి, నాకు హెల్ప్ చేయవా, రైట్. సో ఇక్కడ వచ్చేసేమో ఐ వచ్చేసి సబ్జెక్టివ్ కేసులో ఉంటే, మీ అనేది ఆబ్జెక్టివ్లోకి వచ్చిందనమాట. సో ఆబ్జెక్టివ్ కేసులో చెప్పాలి అనుకున్నప్పుడు ప్రొనౌన్ని, సో ఐని ఎలా రాస్తున్నాము? మీగా రాస్తున్నాము. సో ఆ విధంగా ఎలా మారుతుంది అనేది మనకి ఈ టేబుల్ ద్వారా అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఇదే విధంగా పొసెసివ్. సో ఐ కాస్త మై, నా యొక్క, వి కాస్త అవర్, మా యొక్క, సో యు యువర్, నీ యొక్క, హీ హిజ్, అతని యొక్క, షీ హర్, ఆమె యొక్క. సో ఇక్కడ ఏంటంటే వారి యొక్క గురించి, అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించిన గురించి చెప్పేటప్పుడు మనం ఇందాక ఆల్రెడీ పొసెసివ్ ఇలా ఎలా వాడతామో అదే వర్డ్స్ ఇక్కడ తీసుకున్నాం. సో ఇవన్నీ ఏంటివి? మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో వాటి యొక్క రూపాలు అన్నమాట, రైట్. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో మీకు ఆల్రెడీ చెప్పా, ఏంటి? మై సెల్ఫ్, నా యొక్క, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, సో దెమ్ సెల్ఫ్, సో ఇట్ సెల్ఫ్ అండ్ వన్ సెల్ఫ్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇవి జస్ట్ ఓవర్లుక్ చూసి, సో అవి ఎక్కడ వాడుతున్నారు, సబ్జెక్టివ్ కేసులో వాడుతున్నారా, ఆబ్జెక్టివ్ కేసులో వాడుతున్నారా, యాడ్జెక్టివ్లో వాడుతున్నారా, సో వాటిని బట్టి మనం సెంటెన్సెస్ అనేది చూస్తాం. సో దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మన ప్రొనౌన్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చూస్తున్నాం. సో ఫస్ట్ రూల్ వచ్చేసి, కొన్ని వర్డ్స్కి మనం ఖచ్చితంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది వాడాలి. అవి ఏంటో అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. సో అవైల్ అంటే కలిగి ఉండడం, అడాప్ట్ ఏదన్నా తీసుకోవటం, సో దత్తత. ఆబ్సెంట్, సో మీకు అందరికి తెలుసు, ఎంజాయ్. అబ్స్టెయిన్ అంటే ఫార్ అవే, అబ్స్టెయిన్ మీనింగ్స్. ఫ్రెండ్స్, కొన్ని మీనింగ్స్ ఇలా మీకు చెప్తూ ఉంటాను, సో మీకు ఒకవేళ తెలియకపోతే అవి నోట్ చేసుకోండి. సో వొకాబులరీ కింద కొంచెం యూజ్ అవుతాయి. సో అబ్స్టెయిన్ అంటే ఫార్ అవే, అంటే దూరంగా. అబ్స్టెయిన్, ABSTAN, అబ్స్టెయిన్ అంటే ఫార్ అవే, దూరంగా. నెక్స్ట్ అవెంజ్. అవెంజ్ అంటే ఇన్ఫ్లిక్ట్ హార్మ్. సో అవెంజ్, సో మీకు అందరికి తెలిసిన వర్డ్ ఏంటంటే రివెంజ్ అనే వర్డ్ తెలుసు కదా. సో రివెంజ్ అంటే ఏంటి? సో ఏదన్నా మీకు హాని చేస్తే వెంటనే అతనికి ఏదైనా హాని చేయాలనో లేకపోతే ఏదో ఒక రూపంలో రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో అదొక మీనింగ్తోనే ఇంకొక వర్డ్ అంటే అవెంజ్. సో ఇన్ఫ్లిక్ట్ హార్మ్, సో ప్రతీకారము. నెక్స్ట్ యాక్విట్. సో యాక్విట్ అంటే క్లియర్, అబ్జాల్వ్. సో క్లియర్గా ఉంది అనేది ఇంకొక వర్డ్ ఏంటంటే యాక్విట్ అనే సినోనిమ్ కూడా వాడచ్చు. సో వీటన్నిటి వర్డ్స్కి కంపల్సరీ ఏం వాడాలంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది కంపల్సరీ వాడాలి. సో చూడండి ఎగ్జాంపుల్, ఐ ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ లాస్ట్ నైట్. సో మీకు డౌట్ వస్తుంది, సో ఎంజాయ్ అనే వర్డ్ వచ్చింది, ఎంజాయ్డ్ అనే వర్డ్ వచ్చింది, సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎలా వాడాలి? సో మీకు ఆల్రెడీ ఇందాక ఒక టేబుల్లో ఇచ్చాను. సో ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? మై సెల్ఫ్, రైట్. సో ఇక్కడ సెంటెన్స్ కరెక్షన్ ఏంటంటే I enjoyed myself at the party last night. ఓకేనా? సో I enjoyed myself, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది వాడుతున్నాం. నెక్స్ట్, she can adopt to any kind of situation. సో ఆమె ఎటువంటి సిచ్యువేషన్ అయినా జీర్ణించుకోగలదు లేకపోతే హ్యాండిల్ చేయగలదు అనేది మనం కామన్ వర్డ్స్లో వాడుతుంటాం. సో షీ కెన్ అడాప్ట్. సో అడాప్ట్ అనే వర్డ్ ఇక్కడ ఉంది కదా.
సో ఈ వర్డ్స్కి ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది కంపల్సరీ వాడాలి. ఎలా అనేది చూడండి. షీ కెన్ అడాప్ట్ సో షీ వచ్చింది కాబట్టి షీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? హర్ సెల్ఫ్. సో టు ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వర్డ్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో మీకు వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ రూల్ చూద్దాం. నెక్స్ట్ వన్ మస్ట్ డూ హిస్ డ్యూటీ సిన్సియర్లీ. వన్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్. ఫ్రెండ్స్, ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇది ఎక్కువగా వస్తున్న పాయింట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ ఇందాక టేబుల్లో చెప్పాను, వన్ అనేది ఎట్లా వస్తుంది, వన్స్, సో ఇలా మారుతూ ఉంటుందని చెప్పాను, రైట్? సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే వన్ అంటే ఆ పర్సన్ ఎవరో మనకు తెలియదు, రైట్? సో ఆ పర్సన్ తెలియనప్పుడు మనం హీ పర్టికులర్గా ఆ పర్సన్, షీ లేదా ఆమె అనేది ఖచ్చితంగా చెప్పలేము. సో ఎవరో సంబడి వి డోంట్ నో. సో ఇక్కడ ఏంటంటే వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ సిన్సియర్లీ. వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ సిన్సియర్లీ. సో అదేవిధంగా వన్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్. ఎవరు ఆమె? సో వన్ అనే వ్యక్తి ఎవరు? హిజా, హర్రా, హమ్మ, హిజా, హర్రా, సో ఆమెనా, అతనా? సో వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో వన్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ వన్స్ హెల్త్. సో చాలా మంది సెంటెన్స్ చదవగానే వన్ మస్ట్ డూ హిస్ డ్యూటీ సిన్సియర్లీ. సో అందరిలో ఒక అతను బాగా సిన్సియర్ చేస్తున్నాడు కూడా, కానీ ఎగ్జాక్ట్లీ అది కాదు. సో వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ సిన్సియర్లీ. వన్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ వన్స్ హెల్త్. సో వన్ వచ్చిన చోటల్లా కంపల్సరీ మీరు పొసెసివ్ ప్రొనౌన్ వన్స్ అనేది వాడాలి, రైట్? సో వన్స్ అనే వాడాలి. నాట్ హీ ఆర్ షీ అనేది వాడకూడదు. ఈ రెండు వాడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ రూల్. సో ఇది మీకు అందరికీ తెలిసిందే కామన్గా. సో కాకపోతే ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. హూ అనేది పర్సన్స్కి వాడతాం, విచ్ అనేది ప్లేసెస్ అండ్ థింగ్స్కి వాడతాం, రైట్? సో కరెక్షన్ చూడండి. ఇక్కడ అమరావతి హూ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ అమరావతి అనేది ఒక ప్లేసా పర్సనా? సో ఆబ్వియస్లీ ప్లేస్. సో ఇక్కడ ఏం వస్తుంది వర్డ్ మనకి? విచ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ప్లేసెస్ వచ్చినప్పుడు విచ్ అనేది వాడతాము, పర్సన్ వచ్చినప్పుడు హూ అనే వాడతాం. కేసీఆర్ విచ్ ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎ గుడ్ ఒరేటర్. సో ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి షార్ట్ ఫామ్లో రాసినా కానీ పర్సన్ నేమే కదా. సో ఒక ఫేమస్ పర్సన్ నేమే కదా. సో ఇక్కడ పర్సన్ వస్తున్నారు కాబట్టి మనం వాడేది ఏంటంటే హూ అనేది వాడాలన్నమాట. హూ ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎ గుడ్ ఒరేటర్. సో ఒరేటర్ మీనింగ్ ఏంటంటే ఈజ్ ఎ గుడ్ స్పీకర్, అంటే వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి అని. సో స్పీచ్ అనేది చాలా బాగా ఇవ్వగలగరు. సో వాళ్ళని ఆ వర్డ్తో మెన్షన్ చేస్తారు, ఏ గుడ్ ఒరేటర్. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఈ వీడియోలో వచ్చేసి కాన్సెప్ట్ చూసాం ప్రొనౌన్స్ది, అదేవిధంగా ఒక 3 రూల్స్ చూసాము. సో నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిపోయిన రూల్స్ అనేది చూద్దాం. సో ఎవరైతే ఇప్పటివరకు ఆర్ఆర్ బ్యాంక్ గంట సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా నేను ఒకటే ఫ్రెండ్స్ మిమ్మల్ని అడిగేది, సో మీ వాట్సాప్ గ్రూప్లోను ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, రైట్? సో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 to 3 minutes. సో మీ షేర్ చేయడం వల్ల ఎంతోమంది నాలెడ్జ్, నాకున్న నాలెడ్జ్ని నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు, మీరు వాళ్ళకి పాస్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరికీ రీచ్ అవ్వాలనేదే నా గోల్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.